ఇప్పుడు మన చుట్టూ ఉండేటువంటి బంధాలు బాంధవ్యాల గురించి ఎంత చక్కని విశ్లేషణ చేస్తున్నాడో, ఎలా మనం సంకెళ్లలో పడిపోయామని చెబుతున్నాడో చూడండి ధూర్జటి. ఆలున్ బిడ్డలు తల్లిదండ్రులు ధనం వంచును, మహాబంధనం వేలా నా మెడగట్టినాడవు. ఆలున్ బిడ్డలు తల్లిదండ్రులు ధనం వంచున్, మహాబంధనం వేలా నా మెడగట్టినాడవు. ఇక నిన్నే వేళ చింతింతు నిర్మూలంబైన మనంబులోన కడు దుర్మోహబ్ధిలో గృంకి ఈ శీలామాలపు చింతనెట్లుడిపెదో, ఈ శీలామాలపు చింతనెట్లుడిపెదో శ్రీకాళహస్తీశ్వర. మనిషి ఉన్నవాడు తిన్నగా ఉండకుండా ఆడదైనా మొగాడైనా జ్ఞానాన్ని పొంది కూడా పెళ్లి చేసుకుంటున్నారు. మన చేసుకోవద్దని కాదండి, దాని అర్థం గమనిద్దాం. మన పెళ్ళిళ్ళలో స్నాతకం అని ఒకటి ఉంటుంది, గమనించండి. స్నాతకం. పెళ్ళి కొడుకు ఈ చిత్తూరులో ఉన్నాడు అనుకోండి, ఆయన కాకినాడ అమ్మాయిని చేసుకున్నాడు అనుకో, కాకినాడలో పెళ్లి చేస్తారు కదా సహజంగా, అమ్మాయి ఇంటి దగ్గర చేస్తారు. కానీ ఈ చిత్తూరు వాళ్ళు స్నాతకం ఎక్కడ చేసుకోవాలో తెలుసా? గోదావరి దాటి వెళ్ళి కాకినాడలో చేసుకోవాలి, ఇక్కడ చేయకూడదు. నది అడ్డం ఉండకూడదు, నది దాటాలి. ఒకే గోదావరి జిల్లాలోనే పెళ్ళైతే ఇంటి దగ్గర చేసుకుని రావచ్చు, పర్వాలేదు. అదొక శాస్త్రం. అది చాలా పెళ్ళిళ్ళలో ముఖ్యంగా బ్రాహ్మణుల ఇంట్లో మీకు ఖచ్చితంగా కనపడుతుంది. స్నాతకం అనేది ఒక పెద్ద ప్రక్రియ. అసలు ఆ స్నాతకం నాడు కూరలు ఏం వండాలి, పచ్చళ్ళు ఏం చేయాలనేది శాస్త్రమే ఉంది ఏకంగా. స్నాతకం భోజనం చేస్తే రాత్రి మళ్ళీ భోజనం చేయకల్లా అది పెళ్లి భోజనం కంటే గొప్పగా ఉంటుంది. దాని రుచి వేరు, దాని వ్యవహారం వేరు. పైగా పక్కా బ్రాహ్మణుల తత్వాన్ని పాటించేవాళ్ళైతే స్నాతకం నాడు బ్రహ్మచారులు వడ్డిస్తారు. బ్రాహ్మణ యువకులు బ్రహ్మచారులు వడ్డిస్తారు, ఆడవాళ్ళు అక్కడికి రారు, కుర్రాళ్లే వడ్డిస్తారు. శుభ్రంగా యజ్ఞోపవీతం బ్రహ్మాండంగా నాగయజ్ఞోపవీతంలో మెరిసిపోతూ ఉంటుంది. నడుము గుట్ట కట్టుకుంటాడు, వడ్డిస్తాడు హాయిగా. అటువంటి వాళ్ళు వడ్డిస్తారు, తింటారు, చాలా శుచిగా పద్ధతిగా ఉంటే అది వేరే విషయం. దాని ఉద్దేశం ఏమిటో తెలుసా? మనం పొరపాటున పెళ్ళికి ముందు చేస్తున్నాం దాన్ని. అదో సంప్రదాయం అలా వచ్చేసింది, వదిలిపోయింది కదా అని చేస్తున్నాం. స్నాతకం అనేది అప్పుడు, స్నాతకం అంటే కాన్వకేషన్. యూనివర్సిటీలు గమనించండి, వెంకటేశ్వర యూనివర్సిటీ, కృష్ణదేవరాయ యూనివర్సిటీ మీకు దగ్గరలో ఉన్నాయి కదా, యోగి వేమన యూనివర్సిటీ కూడా ఉంది కదా. కాన్వకేషన్, యూనివర్సిటీ కాన్వకేషన్. కాన్వకేషన్కి ఏమంటారో తెలుగులో గమనించండి, విశ్వవిద్యాలయ స్నాతకోత్సవం అని రాస్తారు. ఎందుకు రాస్తున్నారు? పెళ్ళికి ముందు స్నాతకం ఏంటండి, విశ్వవిద్యాలయంలో స్నాతకం ఏంటండి? విశ్వవిద్యాలయంలో స్నాతకం కాకనే పెళ్లి చేస్తారా? స్నాతకం అంటే చదువుకున్న విద్యార్థికి సర్టిఫికెట్ ఇవ్వడం తప్పితే పెళ్ళికి లైసెన్స్ ఇవ్వడం కాదు. మనం అజ్ఞానంలో పడి అలాగే కొనసాగిస్తాం. అందుకే మీరు స్నాతకం పెళ్లి కొడుకు ఉన్న చోట గమనించండి, ఆయన స్నాతక వ్రతం అయిపోయాక తల్లిదండ్రులు అనుమతి తీసుకుని పెద్ద గొడుగు వేసుకుని పావుకోళ్ళు చెప్పులు వేసుకుని జోలి వేసుకుని బయలుదేరతాడు. కాశీయాత్ర అని చెబుతారు దాన్ని. అది ఇట్ హ్యాజ్ బికమ్ ఏ బిగ్ డ్రామా, పెద్ద డ్రామా అయిపోయింది కాశీయాత్ర. ఈ జోల్లో ఏముంటాయి? కంద పిలకలు, చిలకడ దుంపలు ఇవన్నీ ఉంటాయి. ఎందుకు? దారిలో తినడానికి. కాశీ గెడుతున్నాడు కదా. మరి ఇప్పట్లాగా విమానాలు లేవు కదా, ఉన్న ఇండిగో విమానాల్లాగా రద్దు అవుతాయేమో ఎవరికి తెలుసు. అందుకని కాశీయాత్ర నడిచే బయలుదేరతాడు. అందుకే కాశీ మజిలీ కథలు అంటారు. ఈ జన్మకి తెమలదా ప్రయాణం, ఓ ఏడాది ఉంటుంది. కథలు చెప్పేవాళ్ళు లేకపోతే నడవడం ఎలాగా? ఈ నడకలో ఈ బ్రహ్మచారికి ఎక్కడ ఆకలేసినా ఆ బియ్యం ఉంటాయి కదా, అవే కాస్త ఉడకేసుకుని ఎక్కడో 2 ఇటకలు పోగేసి పొయ్యి పెట్టి చిన్న దాని మీద ఏదో మూకుడు లాంటిది పెట్టి మొత్తం మీద ఏదో గిన్నె పెట్టి వండేసుకుని ఈ దుంపలు ఉడకేసుకుని అవే తింటాడు. అందుకని పచ్చి దుంపలు పెడతారు, నెల ఉండే కంద దుంపలు, ఇప్పుడైతే బంగాళాదుంపలు, చిలకడ దుంపలు పెడతారు. అందులో డబ్బులు అసలు పెట్టరు, ఎక్కడో అక్కడ చూసుకోవలసిందే. గొడుగు పెడతారు ఎండక తట్టుకోవడానికి, చెప్పులు తొడుక్కుని వెళ్ళమంటారు. పాముకోళ్ళు పూర్వం తొడికేవాళ్ళు, ఇప్పుడు పెద్ద చెప్పులున్నా పాముకోళ్ళే తొడుగుతారు. ఎందుకంటే దారిలో నడిచి వెళ్ళాలి, ముళ్ళు గుచ్చుకోకుండా. ఈ ప్రక్రియ అంతా ఎందుకో తెలుసా? గురువు వేదం చెప్పాక, ఉపనిషత్తులు కూడా చెప్పాక ఏం చెబుతారంటే, అబ్బాయి నువ్వు ముందు యాత్ర చెయ్యి, ప్రపంచం అంతా చూడు. జ్ఞానం ఎప్పుడూ 4 విధాలుగా వస్తుంది. 1 చదువు వల్ల వస్తుంది, పుస్తకాల వల్ల. 2 గురువులు చెప్పే మాటల వల్ల, గురూపదేశం వల్ల వస్తుంది. 3 దేశమంతా తిరగడం వల్ల వస్తుంది. 4వ పావలా, మొదటి పావలా పుస్తకాల వల్ల వస్తుంది, 2వ పావలా గురువుల వల్ల వస్తుంది, 3వ పావలా దేశమంతా తిరగడం వల్ల, యాత్ర చేయడం వల్ల వస్తుంది, 4వ పావలా స్వయం పరిశీలన వల్ల వస్తుంది. అది జన్మకు వస్తుందో రాదో ఎవరూ చెప్పలేరు.
అంచేత ఎవరికైనా ముప్పావలా జ్ఞానమే ఉంటుంది. పరిపూర్ణ జ్ఞానం ఉంటే వాడు ఈ లోకంలో ఉండడు, వెళ్ళిపోతాడు. స్వయం పరిశీలన, ఆత్మ పరిశీలన. దేశం తిరిగి చూడు, కోశం చదివి చూడు అంటారు. అందుకని బయలుదేరతారు. ఆ బయలుదేరే సమయంలో ఎక్కడో ఓ చోట ఆయనకి వైరాగ్యం వస్తుంది. ఆ వైరాగ్యంలో స్థిరపడ్డా సన్యాసం పుచ్చుకుంటాడు. లేదనుకోండి ఏ ఇంటికో వెళ్ళి పడుకుంటాడు కదా రాత్రిపూట. ఆ గృహస్థుకి ఇతను నచ్చితే అప్పుడు అడిగిస్తాడు, మా ఇంట్లో అమ్మాయి ఉంది, అమ్మాయి యుక్త వయస్సులో ఉంది, నువ్వు యువకుల్లా ఉన్నావు, అందుకని నీకు పెళ్లి చేస్తాం అబ్బాయి అని అడుగుతాడు. ఆ మాట మావగారే స్వయంగా అడిగితే ఈ కుర్రాడు కాదంటే అవమానం కదా. ఆయనకి 60 ఏళ్ళు, వీడికి 20 ఏళ్ళు. అందుకని పెద్ద కొడుకు చేత అడిగిస్తారు. అందుకే పెద్ద కొడుకు చేత గడ్డం కింద బెల్లం మొక్క పెట్టిస్తారు. దాని రహస్యం అది. ఆ క్రతువు పరిశీలిస్తే తెలుస్తుంది. సంతకం అయిపోయిందా భోజనాలు ఎప్పుడు పెట్టేస్తారంటే ఏం తెలియదు. ఇక్కడ ప్రతి వివాహం కానీ ఉపనయనం కానీ ఏ కులంలో ఏ ఆచారం ఉన్నా అందరూ గమనించండి దయచేసి. ఏం జరుగుతోంది, ఏం చదువుతున్నారు, ఏం చేస్తున్నారు, ఏ పదార్థాలు వాడారు, దీని వెనకాల ఉండేది ఏమిటని ఆలోచిస్తే వైదిక ధర్మంలో ఉండే విశిష్టత మొత్తం తెలుస్తుందమ్మా ఖచ్చితంగా. అప్పుడు ఆచారాన్ని భక్తిగా చేస్తాం, గుడ్డి నమ్మకంతో చెయ్యం, భక్తిగా చేస్తాం. అందుకని చెబుతున్నాడు ఇక్కడ ప్రత్యేకంగా. అసలు అప్పుడే జ్ఞానం కలిగితే కుర్రాడు ఏమంటాడు, నాకు అదేం కాదండి మీరు ఇస్తామన్నారు, కానీ నేను జ్ఞాన వైరాగ్యాలతో ఉన్నాను, నేను సన్యాసం పుచ్చుకుందాం అనుకుంటున్నాను వెళ్ళిపోతాడు. లేకపోతే ఆ అమ్మాయిని ఒకసారి పొరపాటున ఏ భోజనమో పెడుతుంటే చూశాడు అనుకో, అంతే ఐసై అట్టై రొట్టై మట్టే ఓకే అంటాడు. అంతే వీడి జుట్టు పీకే అయిపోయింది లెక్క. ఇదే ఇక్కడ పెట్టింది. అలా స్నాతకమైన వాడిని, గురూపదేశం పొందిన వాడిని తిన్నగా ఉండకుండా 6 బిడ్డలు తల్లిదండ్రులు ధనం బంసున్ మహాబంధనం బేలా నామెడగట్టినాడవు. ఇది ఆడవాళ్ల పరంగా చెప్పాలంటే మొగుడు అదేనా అంతే. వీళ్ళు కూడా తరిగొండ వెంగమాంబలాగా జ్ఞానాన్ని పొందితే అనేక రకాల స్త్రీ సన్యాసినులు కూడా మనకి ఉన్నారండి బోళ్ళంతమంది. తమిళనాడులో గణపతి భక్తురాలు అవ్వయ్యారు లేదా, ఆవిడ 9 ఏళ్ల వయస్సులో భయంకరమైన వైరాగ్యాన్ని పొందింది. నేను గణపతిని తప్ప ఎవరిని పెళ్లి చేసుకోను ఉంది, ఎందుకంటే ఆయన రావడం తెలుసును కాబట్టి. అలాగే ఉండిపోయింది ఆవిడ. అలాంటి మహాభక్తులు కూడా ఉన్నారు. పెళ్ళయి కూడా భగవంతుడినే నమ్ముకుని ఉన్నవాళ్ళు ఉన్నారు. స్త్రీలకి ఉంది అవకాశం, ఎవరికి ఏమీ నిషేధం చెయ్యాల. ఆ వైరాగ్యం ఉంటే భర్త భార్య అనేటువంటి బంధాల నుంచి ముందే దూరంగా ఉండొచ్చు. పెళ్లి చేసుకున్నాక మాత్రం బాధ్యతలు తప్పించుకునే అవకాశం లేదు. ఎందుకంటే అక్కడ ప్రతిజ్ఞ చేశాం మనం, ధర్మేచ అర్థేచ కామేచ నాతిచరామి. ధర్మం విషయంలో, కోరికల విషయంలో, డబ్బు విషయంలో భార్య మాట నేను అతిక్రమించను అని భర్త అంటున్నాడు, భర్త మాట నేను అతిక్రమించను అని భార్య అంటోంది. ఈ ప్రమాణానికి కట్టుబడి ఉంటే దేశం మొత్తం మీద విడాకులు అనేవి ఉండవండి ఖచ్చితంగా. మనం ఆ ప్రమాణమే ఆ ప్రమాణం చేస్తుంటే వీడియోది బాగాది ఫోటోది మేమిద్దరం పడాలి. ప్రమాణాలకు నిలబడడం ముఖ్యం కాదు, ఫోటోలో పడ్డం ముఖ్యం. అదేమిటమ్మా భర్తతో దెబ్బలాడుతున్నావు, లేకపోతే ఏమిటయ్యా భార్యతో దెబ్బలాడుతున్నావు, ప్రమాణం చేసావు కదా అంటే, ప్రమాణం పురోహితుడు చేశాడు, నేను ఎక్కడ చేశానంటే ఇప్పుడు వాడు కూర్చోడు దీనికి. ఏమో ఆయన ఏదో చెప్పాడు అనమంటే అన్నావు, మాకేం తెలుసు. మరి ఇంకెందుకంటే ఈ ప్రమాణాలు, పెద్ద పెద్ద ప్రమాణాలు. అందరూ పదవీ ప్రమాణ స్వీకారం కూడా బ్రహ్మాండమైన ప్రమాణాలు చేస్తారు, ఏవీ పాటించరు. మనము అంతే, పెళ్ళిళ్ళలో బ్రహ్మాండమైన ప్రమాణాలు చేసేస్తాం, ధర్మం అర్థం కామం ఉంటుంటాం, కానీ పైగా పెద్ద సౌండ్ పెట్టి ఫోటోలు ఏది పాటించాం. అందుకే మనకి అవి బంధనాలు అయ్యాయి. ఆలని, భర్తని, బిడ్డలని, వాళ్ళ కోసం సంపాదనని, ఇవన్నీ నా మెడకి ఎందుకు కట్టేవయ్యా, మహాబంధనం బెలా నా మెడగట్టినాడవు, ఇక నిన్నేవేళ చింతింతు. అందుకే మనకు గమనించండి, సంసారాల్లో ఉన్న వాళ్ళకి, ఉద్యోగపు ఒత్తిళ్లలో ఉన్న వాళ్ళకి భగవన్నామస్మరణ చేసే అవకాశం ఉండదండి. ఎంతసేపు ఇవే చంపేస్తూ ఉంటాయి మనసులో. ఇక్కడ తెల్లారితే ఏదో ఉంది, పలానా రిపోర్టు సబ్మిట్ చేయాలి, పలానా పని చేయాలి, యజమాని అడుగుతాడు, లేకపోతే మొగుడు అడుగుతాడు, భార్య అడుగుతుంది, పిల్లలు అడుగుతారు, పిల్లలకి ఫీజులు కట్టాలి, ఇంట్లో పెద్దావిడికి ఆరోగ్యం బాగుండలేదు, ఆసుపత్రికి తీసుకెడితే బోళ్ళు ఖర్చులు అవుతాయి. ఇవన్నీ చింత నీకున్నాక రమ్మంటే మాత్రం నమశివాయ అని వస్తుంది అన్నోటమాట. ఇంక నిన్నేవేళ చింతింతు, నిన్ను చింతించడానికి నాకు సమయమే లేకుండా పోయిందా, ఈ బంధనాలన్నీ ఉన్నాయ్యా. నిన్నే వేళ చింతింతు దుర్నిర్మూలంబైన మనంబులో. ఈ స్థితి ఎందుకు వచ్చింది అంటే మనస్సు నిర్మూలమైంది. నిర్మూలం అవ్వడం అంటే 2 అర్థాలు చెప్పుకోవాలి ఇక్కడ. నిర్మూలం అంటే నాశనం కావడం, నాశనం అవ్వలేదు, మూలం నుంచి బయటపడింది. మనస్సుకు మూలం ఏదంటే ఆత్మ.
మనం మనస్సుని కనిపెట్టాలంటే కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తూ మనస్సుని మనమే గమనించాలి. మనస్సుని గమనిస్తే మనస్సు ఆగిపోతుంది. మనస్సు లగ్నం కావట్లా అని చాలామంది అంటారు కదా. లగ్నం కావట్లేదు అంటున్నవాడెవడో గమనించండి. వాడు ఎక్కడున్నాడో గమనించండి. వాడు బయట లేడు కదా, మనలోనే ఉన్నాడు. అది నువ్వే మనస్సై ఉండి నువ్వే లగ్నం కావట్లేదంటే ఎలాగా? నిన్ను నువ్వు క్రమశిక్షణలో పెట్టుకోవాలి, నిన్ను నువ్వు గమనించాలి. నీ మనస్సు నువ్వే గమనిస్తే మనస్సు వెంటనే ఆగిపోతుంది. ఇదే వేదిక మీద ఏడాది క్రితం నేను యోగ వాసిష్టం గురించి మాట్లాడాను. అప్పుడు అందులో మాట చెప్పాము స్పష్టంగా. మనస్సు ఎలాంటిది అంటే అప్రేక్షితాతు స్ఫురతి ప్రేక్షితాతు వినశ్యతి. నువ్వు చూడకపోతే మనస్సు పనిచేస్తుంది, నువ్వు చూస్తే ఆగిపోతుంది. పెద్ద దొంగ అది. అది ఇవాళ రుజువైందండి, వైజ్ఞానికంగా రుజువైంది. నేను ఏడాది క్రితం యోగ వాసిష్టంలో మాట చెప్పినప్పుడు క్వాంటం సిద్ధాంతం ఇంకా బాగా ప్రచారం కాల. కానీ ఇప్పుడు క్వాంటం వ్యాలీ, క్వాంటం థియరీ, క్వాంటం కంప్యూటర్ అన్నీ ఆంధ్రప్రదేశ్లో ఏర్పడబోతూ ఉన్నాయి. మనం సంతోషించాలి. క్వాంటం థియరీ పూర్తిగా రుజువైతే, క్వాంటం వ్యాలీ ఏర్పాటైతే, క్వాంటం కంప్యూటర్ నిజమైతే మన వేదం చెప్పినటువంటిది నిజం, శంకరాచార్య చెప్పింది నిజం, బ్రహ్మ సత్యం జగన్ మిథ్య అనేది 5 నిమిషాల్లో రుజువు అవుతుందండి. అనుమానం ఏం లేదు. ఇక్కడ 5 నిమిషాల్లో రుజువు అవుతుంది. సైన్స్ ద్వారా మనం త్వరలోనే రుజువు చేయబోతున్నాం. క్వాంటం సిద్ధాంతం మీద పరిశోధనలో ఎంత జరిగితే మన భారతీయ వేదాంతం అంత గొప్పదని నిరూపణ అవుతుంది. క్వాంటం మీద పరిశోధనలో ఈ మధ్య కొత్తగా తేలింది ఏమిటో తెలుసా? టీవీలో చూసి నేను ఆశ్చర్యపోయా. వేదానికి నమస్కారం, యోగ వాసిష్టానికి నమస్కారం, శంకరాచార్య స్వామికి నమస్కారం అనుకున్నాను నేను. క్వాంటం థియరీ మీద జరిగిన ప్రయోజనాల్లో యువకులే కాదు పెద్దవాళ్ళకు కూడా బాగా అర్థమవుతుంది. ఈ ఎలక్ట్రాన్ వేవ్స్ అనేవి ఉంటాయి. ఆ ఎలక్ట్రాన్ వేవ్స్ ఎలా వెడుతున్నాయి అని చూశారట. పెడితే ముందవి గుండ్రంగా బాల్స్లా ఉన్నాయట. వాటిని ఇలా నిలువుగా ఉండేటువంటి కన్నాల్లోంచి పంపిస్తే గాడిలోంచి పంపిస్తూ ఉంటే ఇక్కడ గుండ్రంగా ఉన్నవి అక్కడికి వెళ్ళేసరికి తరంగాలుగా మారుతున్నాయి. చూపించారు టీవీలో స్పష్టంగా. ఇక్కడ గుండ్రంగా ఉన్నాయి బంతుల్లాగా చిన్నవి, అందులోంచి గాడిలా ఉన్న దాంట్లోంచి పంపిస్తూ ఉంటే అక్కడికి వెళ్ళి తరంగాలుగా మారుతున్నాయి. విచిత్రం ఏంటంటే సైంటిస్టులు వాళ్ళు రాక్షసులు కదా, వాళ్ళు ఋషులతో సమానం. వాళ్ళు రాక్షసులు అంటే పట్టుదల ఎక్కువ. అందుకని వాళ్ళు ఏం చేశారు, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళేలోగా ఏం జరుగుతుందో చూద్దాం అని ఈ బాల్స్ రూపంలో ఉన్నటువంటి క్వాంటం కణాలు అక్కడికి వెళ్ళేలోగా డిటెక్టర్ పెట్టారు ఒకటి పరిశీలించడానికి. పెడితే ఏం జరిగింది తెలుసా? అక్కడికి వెళ్ళి కూడా గుండ్రంగానే ఉంది, తరంగంగా మారడం ఆగిపోయింది. అంటే దానికి అర్థమైంది ఎవరో నన్ను పరిశీలిస్తున్నారు అని ఆ యంత్రానికి అర్థమై క్వాంటంలో ఉండే ఒక చిన్న బాల్ లాంటి ఎలక్ట్రాన్ వేవ్ దానికి బాల్గా గుండ్రంగా ఉన్నప్పుడు ఆ విషయం అర్థమై అది వేవుగా మారడం, తరంగంగా మారడం ఆగిపోయి ఎలా ఉన్నది అలాగే పెడుతుంది. వాళ్ళు ముక్కు మీద వేలేసుకుని గమనిస్తే పనిచేస్తుంది, పనిచేయదు, గమనించకపోతే పనిచేస్తుందని మనస్సు గురించి చెప్పారు కదా. మనస్సు అంతా ఎలక్ట్రాన్, న్యూట్రాన్, ప్రోటాన్ అనేటువంటి 3 తరంగాల వల్లే ఏర్పడింది కదా. ఎలక్ట్రాన్ వేవ్సే మనస్సుకు ప్రధానమైన విషయం కదా. ఈ విషయాన్ని లక్షల ఏళ్ల క్రితం వేదం ద్వారా నిరూపణ చేసిన భారతీయ ఋషులకి నమస్కారం, భారతీయ సిద్ధాంతానికి నమస్కారం. అంచేత మన మనస్సును నిగ్రహించడం మనకి చేతనవ్వాలంటే మనం దాన్ని గమనించాలంటే ఏకాంతంగానే ఉండాలి. పొద్దున్నో అరగంట, సాయంత్రం అరగంట సమయం కేటాయించాలి. మన ఇంట్లోనే మనకు కాస్త అనుకూలంగా ఉండే చోట కూర్చోవాలి, తలుపు వేసేయాలి, గడి వేసేయాలి, ఎవరిని రావద్దని చెప్పాలి, ఫోన్ అలారం పెట్టుకోవాలి, ఫోన్ కట్టేసి అలారం పెట్టుకోవాలి, మళ్ళీ కాల్స్ రావద్దు, ఏం కనపడద్దు, మన బుద్ధి పాడైపోతుంది. ఫోన్ కట్టేసి అలారం పెట్టుకోవాలి. పెట్టుకుని అది సరిగ్గా అలారం అలా మోగి మనకి వినపడే వరకు మానకుండా మన మనస్సుని మనం గమనించే ప్రయత్నం చేస్తే మీరు చేసి చూడండి. అరగంటలో కనీసం 1/2 నిమిషమైనా మనస్సు ఆగడాన్ని మీరు ప్రత్యక్షంగా చూస్తారండి. మీరు ప్రత్యక్షంగా చూస్తారు, అనుమానమే లేదు ఇక్కడ. అక్కడి నుంచి ఆ 1/2 నిమిషం పెంచాలని మీకే అనిపిస్తుంది. ఆ 1/2 నిమిషం అరగంటగా మారింది అంటే మీరు ప్రతి ఒక్కరూ ఒక ఆచార్య స్వామి అయినట్టే, ఒక బాలయోగి అయినట్టే. ఇక్కడికి దగ్గరగా ఉన్న స్వర్ణలక్ష్మి ఆలయం ఉందే, అక్కడ మహాయోగి అమ్మ ఎలాంటి వారో, ఎటువంటి ధ్యానంలో ఉంటారో అటువంటి వారే మీరు అవుతారు, అనుమానం వెళ్ళేది. ఇక్కడ నారాయణి అమ్మలాగా మీరు అవుతారు, స్థిరంగా ధ్యానం చేస్తారు, అనుమానం వెళ్ళ. ఆ 1/2 నిమిషాన్ని అరగంట చెయ్యగలగాలి. అదే చెబుతున్నాడు ఇక్కడ.
నిన్నేవేళ చింతింతును, ఎందుకంటే నిర్మూలంబైన మనంబు, ఈ మనస్సు మూలమైన ఆత్మలోంచి బయటకు వచ్చింది, అదే నిర్మూలం అంటే. వచ్చింది ఏం చేసింది? తిన్నగా ఉండకుండా దుర్మోహాబ్ధిలో గృంకే, రకరకాల వ్యామోహాలనే సముద్రంలో మునిగిపోయింది. ఇవే మన కోరికలు. ఇక్కడ చదువని, ఉద్యోగమని, పెళ్ళని, పిల్లలని, రంగురంగుల బట్టలని, పదవులని, పీఠాలని, రకరకాల వ్యామోహాలకు లోనవుతున్నామే. దీన్ని దుర్మోహ అబ్ధి, ఇదొక సాగరం. మీరు కోరికలను కలిగిన వాళ్ళంతా గమనిద్దాం. కోరికలు ఎప్పటికీ తీరవండి, చచ్చే వరకు ఉంటూనే ఉంటాయి, చచ్చే వరకు ఉంటూనే ఉంటాయి. అందుకని కోరికలు లేకుండా చేసుకోవాలి తప్ప దానంతటా తీరం అనేది ఉండదు. కోరికలు తీరడం అంటే ఒకటే లెక్క. కాస్త వాకింగ్ చేసేవాళ్ళు, కొంచెం లావుగా ఉన్నాము అనుకునేవాళ్ళు, బరువు తగ్గాలి అనుకునేవాళ్ళు ఈ మధ్య ఏం చేస్తున్నారండి? TMT అని ఒకటి వచ్చింది కొత్తది, ట్రెడ్మిల్ ట్రస్ట్ అని. దాని మీద నడుస్తూ ఉంటారు. మనం నడవక్కల్లా, మనం నిలబడితే అదే పరిగెడుతూ ఉంటుంది. ఇంక మనం పరిగెట్టక చస్తామా? దాని మీద పరిగెట్టినప్పుడు ఈసారి గమనించండి, ఊరికే పరిగెట్టడం కాదు. ఇక్కడ నేను ఎంత పరిగెట్టా అంత పరిగెట్టా అని చేతికి వాచి పెట్టుకుని గొప్పలు చెప్పడం కాదు. ఆ పరిగెట్టినప్పుడు ఏం జరుగుతుందో గమనించండి. నేను ఒకసారి దాన్ని చూడగానే నాకు పద్యం వచ్చింది వెంటనే. ఈ TMT చాలరా వేదాంతం చెప్పడానికి అనుకున్నాను. ఎంత నడచుచున్న ఈ త్రోవ తరగదు, నొక్కి ఆపవలయు నొక్క మారే. ఆ యంత్రాన్ని మీరు ఆపితే మీ నడక ఆగుతుంది తప్ప మీరు ఆపకపోతే అలా తోవ తరగకుండా కింద బెల్ట్ పైకి వస్తుంటే ఎప్పటికి తెగులుతుందండి? ఒక బెల్ట్ ఉంటే నడవచ్చు, మళ్ళీ కిందకెళ్ళిన బెల్ట్ పైకి వస్తూ ఉంటే, కిందకెళ్ళిన బెల్ట్ పైకి వస్తూ ఉంటే. అక్కడక్కడ చూడండి, కళ్యాణ మంటపాలు అవి పెట్టినప్పుడు దేవాలయాల దగ్గర అన్నం కోసం ఏం చేస్తారంటే పెద్ద కుండీలా పెట్టి మధ్యలో శివలింగం పెట్టి నీళ్లు పడుతున్నట్టుగా చేస్తారు. ఎక్కడ శివుడు నీళ్లు కాశీగంగా ఏం కాదు, కింద నీళ్లు పైకి వస్తున్నాయి, పై నీళ్లు కిందకెడుతున్నాయి. అదే రహస్యం. అక్కడ పైన పోసిన నీళ్ళు కిందకెడుతున్నాయి, కింద నీళ్ళు మళ్ళీ పైకి వస్తున్నాయి. అంతకంటే ఏమైనా ఉందా? అలాగే TMT బెల్ట్ మీద నడిస్తే మనకు అర్థమవుతుంది. ఎంత నడుచుచున్న ఈ త్రోవ తరగదు, నొక్కి ఆపవలయు నొక్క మారే. ఎన్ని పొందియున్న ఈ ఆశ తీరదు, ఎన్ని పొందియున్న ఈ ఆశ తీరదు, కూల్చి ఒక్క మారే కాల్చవలయో. ఎంత నడుస్తున్నా ఆ బెల్ట్కి అయిపోవడం అనేది ఉండదు, నువ్వు నొక్కేయాలి, అప్పుడు ఆగిపోతుంది అది. అలాగే మన మనస్సులో కోరికలు ఎన్ని పొందినా ఎన్ని తీరినా అంతూ దరి ఉండదు. ఈ కోరికల వల్ల నాకేం ప్రయోజనం లేదని జ్ఞానంతో వైరాగ్యాన్ని పొంది మనమే ఆపేయాలి దాన్ని, లేకపోతే అంతవరకు అది ఆగదు. అందుకనే నిన్నేవేళ చింతింతు నిర్మూలంబైన మనంబులోన పడు దుర్మోహాబ్ధిలో గృంకి ఈ శీలామాలపు చింతనెట్లుడిపెదో శ్రీకాళహస్తీశ్వర అన్నాడు. ఈ రకమైన ఈ పనికిమాలిన చింతని ఎలా పోగొడతావో నువ్వే దిక్కయ్యా నాకు అంటున్నాడు. ఇప్పుడు ఈ చింతలన్నీ పెరిగాక, కోరికలు పెరిగాక సహజంగా మనం ఏం చేస్తామండి? ఇంకా ఉద్యోగాలు మంచివి రావాలి, ఇంకా డబ్బు సంపాదించాలి, ఇంకా పెద్దవాళ్ళని ఆశ్రయించాలి. ఆ రోజుల్లో కవులు రాజులను ఆశ్రయించేవారు. ఈ రోజుల్లో మనం కంపెనీలను ఆశ్రయిస్తున్నాం. అంతకంటే ఎలా ఒక ఉద్యోగం చేస్తాడు, ఇక్కడ ఇండియాలో చేస్తున్నాడు, సాఫ్ట్వేర్ ఉద్యోగమే. నెలకి 1,50,000 జీతం ఉంది, 18 లక్షల ప్యాకేజీ, 1,50,000 జీతం ఉంది. భార్య కూడా అదే ఉద్యోగం కదా, ఆవిడకో 1,50,000 ఉంది. ఇద్దరికీ కలిపి 2-3 లక్షలు వస్తున్నాయి. సరిపోవండి. ఏమనుకుంటాడో తెలుసు? ఆస్ట్రేలియా వెళ్ళిపోతే PR పెర్మనెంట్ రెసిడెంట్ అయిపోతే నెలకి నా ఒక్కడికే 3 లక్షలు వస్తాయి. నీ భార్య సంగతి ఏంటి? ఆవిడికి రావద్దా? ఆవిడ ఖాళీగా ఉంటే మళ్ళీ నీ 3 లక్షలు సమానమే కదా. నీ 3 లక్షలు ఇండియాలో చెల్లుతాయి, అక్కడ 3 లక్షల ఉపయోగం ఏముంది ఇక్కడ అని ఆవిడకు కూడా రప్పిస్తాడు. ఇద్దరూ తల్లిదండ్రులకు దూరం అవుతారు, అక్కడ పిల్లల కంటే వాళ్ళకి దూరం అవుతారు. వాళ్ళ స్కూల్లో ఎక్కడ ఉంటారో తెలియదు. మొత్తం మీద అక్కడికి వెడతారు. అక్కడికి వెళ్ళినవాడు మళ్ళీ ఇక్కడికి రాలేడు. ఒక్కటే లెక్క, అమెరికాలో పిల్లలు ఉన్న వాళ్ళందరూ ఆలోచించండి. స్వర్గానికి వెళ్ళిన వాడైనా తిరిగి వస్తాడు, కానీ అమెరికాకి వెళ్ళినవాడు మళ్ళీ రాడమ్మా, అనుమానం లేదు. ఈ కంపెనీ మారి ఆ కంపెనీ, ఈ దేశం నుంచి ఆ దేశం, ఆ దేశం నుంచి ఇంకో దేశం, ఇలా 40 ఏళ్ళు దాటే వరకు తిరుగుతూనే ఉంటాడు. ఎక్కడా శాశ్వతంగా ఉద్యోగం చేయలేదు కాబట్టి వీడి జీతం ఎవడూ పెంచడం. నువ్వు ఎక్కడ పనిచేయలేదుగా, సర్వీస్ ఎంత అంటాడు. మధ్యలో బ్రేక్ వస్తుంది ఈ మారడంలో. సాఫ్ట్వేర్లో అది ఒక ఇబ్బంది. బ్రేక్ వచ్చింది అంటాడు, ఆపేస్తాడు. ఈ బ్రేక్ ఎంత అంటే ఏడాది.
అదే కాకుండా మనం ఒకే సంస్థను నమ్ముకుని మంచో చెడ్డో ఆ యజమానికి ఆ సంస్థకి సేవ చేస్తూ హైదరాబాదో చిత్తూరో కాకినాడో ఇంకోటో ఎక్కడైనా పర్వాలా అక్కడే ఉండి ఆ జీతంతోనే సర్దుకుని పనిచేసామనుకోండి, ఆ సంస్థలో మనమే సీనియర్ అయితే ఒకనాటికి CEO వరకు వెళ్ళే అవకాశం ఉందమ్మా, ఖచ్చితంగా ఉంది. దీని మీద దృష్టి పెట్టాలి యువతరం. ఊరికే మారిపోతే రోలింగ్ స్టోన్ గ్యాదర్స్ నో మాస్ అని ఎప్పుడు తిరుగుతూ ఉన్న బండ ఉందే రోడ్డు రోలర్, దానికి ఏమంటుకుంటుంది? పచ్చగడ్డి అంటుకుంటుందా, మట్టి అంటుకుంటుందా? తిరిగేవాడికి ఎప్పుడు ఏ జ్ఞానము రాదు. ఓ చోట ఉండి ఆలోచిస్తే వస్తాయి. సంస్థలో ఉద్యోగం శాశ్వతంగా చేయాలి, మంచి అయినా చెడ్డైనా చేయాలి. యజమానికి మన మీద నమ్మకం ఉండాలి, మనకు ఆయన మీద నమ్మకం ఉండాలి. అలా ఉంటే ఈ కోరికలు ఆగుతాయి. అందుకని ఈ చింత పోవడానికి పూర్వం వాళ్ళు ఏం చేసేవారు తెలుసు? రాజులను ఆశ్రయించేవారు. దుర్జటి కాలంలో కూడా అంతే. కృష్ణదేవరాయలు లాంటి రాజు ఉండబట్టి 8 మంది కవులను పోషించాడు. అందరూ పోషించారా? రాజులను ఆశ్రయించడం, కంపెనీలను ఆశ్రయించడం, జమీందారులను ఆశ్రయించడం, నాయకులను ఆశ్రయించడం ఎలాంటిదో తెలుసా? రాజుల్ మత్తులు వారి సేవన నరకప్రాయంబు వారిచ్చు నంభోజక్షి చతురంతయాన తొరగి భంషాదులు ఆత్మవ్యధాబీజంబుల్ తదపేక్ష జాలు పరితృప్తింజందితిన్ జ్ఞానలక్ష్మీ జాగ్రత్ పరిణామమిమ్ముదయతో శ్రీకాళహస్తీశ్వరా. రాజు ఆస్థానంలో ఉండి ఆనాటి పరిపాలకుల్ని విమర్శిస్తూ మాట్లాడండి ధూర్జటి. మా కవులకందరికీ ధూర్జటి ఆదర్శం. నిజంగా ఖచ్చితంగా ఇంత ధైర్యం మరో కవికి ఉండదండి. అందరు కవులు రాజులకి కావ్యాలు అంకితం ఇచ్చిన కృష్ణదేవరాయల ఆస్థానంలో కూడా అల్లసాని పెద్దన లాంటి కవి కూడా మనుచరిత్ర రాసి కృష్ణదేవరాయలకి అంకితం ఇచ్చాడు. పారిజాతాపహరణం రాసి కృష్ణదేవరాయలకి అంకితం ఇచ్చాడు. అందరూ కృష్ణదేవరాయలకి అంకితం ఇచ్చారు. ధూర్జటి ఏమన్నాడో తెలుసా? నేను కాళహస్తి శతకాన్ని, కాళహస్తి కావ్యాన్ని కాళహస్తీశ్వరుడికే అంకితం ఇస్తా, మానవుడు అన్నవాడికి నేను అంకితం ఇవ్వను అన్నాడు. అలా అన్నవాళ్ళు సాహిత్యంలో చాలా తక్కువ. భాగవతం రచించిన బమ్మెర పోతన్న రామచంద్రమూర్తికి అంకితం ఇచ్చాడు. ధూర్జటి కాళహస్తి మహత్యం రాసిన వాడు కాళహస్తీశ్వరుడికి అంకితం ఇచ్చాడు. ఎందుకు నువ్వు రాజుల్ని నమ్మలేదు అంటే, రాజుల్ని నమ్మినా, రాజకీయాల్ని నమ్మినా, నాయకుల్ని నమ్మినా, వాళ్ళు ఇచ్చిన పదవులకి మనం ఆశపడినా ఏడాదిలో బతుకు మట్టయిపోవడం ఖాయం, అనుమానం ఏమీ లేదు. అప్పుడు అంతే, ఇప్పుడు అంతే. ఎప్పుడు ఇస్తారో తెలియదు, ఎప్పుడు పీకేస్తారో తెలియదు. ఒక్కసారి ప్రభుత్వం ఇచ్చేటువంటి పదవికి మనం అంగీకరించాము అంటే అన్ని స్వేచ్ఛలు కోల్పోయినట్టే లెక్క. మనం ఫోన్ కట్టేసి కూర్చుంటాం, ధ్యానం చేసుకుంటాం. పైన అధికారులు ఎవరో ఫోన్ చేస్తారు, రమ్మంటున్నారంటే మంత్రి గారు అంటారు, వెళ్ళాలి, లేకపోతే ఆ పదవి పీకేస్తాడు. అందుకోసం ఫోన్ ఆన్ చేసి ఉంచాలి. అందుకోసం ఫోన్ ఆన్ చేసి ఉంచామనుకో పనికిమాలిన ఫోన్లన్నీ వస్తూ ఉంటాయి. ఇవన్నీ పడాలి. ఇప్పుడు నువ్వు ధ్యానం ఎప్పుడు చేస్తావు? ఇంకా మనం ఖచ్చితంగా ధ్యానం చేయాలి. జ్ఞానం పొందాలి అంటే ఈ పదవులు పీఠాలు ఆశించకుండా ఉండాలి. అందుకే చెబుతున్నారు రాజులు మత్తులు. ఒక్కసారి పదవి పీఠం వచ్చేసరికి ఎంత మత్తులో ఉంటారో, ఆ పదవి కోసం ఎంత మత్తులో ఉంటారో ఆలోచించండి. తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. విచిత్రమైన వార్త ఏంటో తెలుసా? కొన్ని వందల గ్రామాలు ఏకగ్రీవం రహస్యం ఏమిటో తెలుసా? వేలంపాట. ఇది ఎక్కడి ప్రజాస్వామ్యం అండి? వేలంపాట. త్వరలో ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ ఎన్నికలు రాబోతున్నాయి. ఇక్కడ ఏకగ్రీవమే, అనుమానమే లేదు. ఎక్కడ పంచాయతీ సర్పంచ్ కావడానికి తెలంగాణలో ఒక పెద్ద మనిషి ₹1 కోటి ఇచ్చాడమ్మా వేలంపాట. ఖచ్చితంగా పదవి ఎలా ఉందో చూడండి. గ్రామ సర్పంచ్ పదవికి ₹1 కోటి వేలంపాటలో గెలుచుకున్నాడు. వాడు సర్పంచ్ అయ్యాక 1 కోటికి 2 కోట్లు మింగేయకుండా ఉంటాడా? మనం అజ్ఞానులం కానీ ఊరికే పాడతాడు పాట. ఎక్కడ ఏదైనా వస్తువు మనం వేలంపాటలో కొనుక్కున్నామంటే దాని ద్వారా ఆ ప్రయోజనం పొందుతామా లేదా? సర్పంచ్ పదవి ఏమన్నా వెంకటేశ్వర స్వామి లడ్డూయా, గణపతి లడ్డూయా వేలంపాట పాడ అందరికీ పంచిపెట్టడానికి? అదేం కాదు కదా. దేవుడు లడ్డు వేలంపాట పాడామంటే పోనీ భక్తనో మోజనో ఏదో అనుకుందాం, దానివల్ల వ్యాపార ప్రయోజనాలు ఏమీ ఉండవు. కానీ మరి పదవి వేలంపాటలో నువ్వు కొంటున్నావు అంటే ఖచ్చితంగా పదవిని అమ్మేస్తావు. అక్కడి నుంచి 2 కోట్లు 3 కోట్లు లాగుతావు. మరి గ్రామస్తులకైనా బుద్ధి లేదా ఏకగ్రీవం అనడానికి? ఇచ్చేయండి. ఆయన ఇచ్చిన ₹1 కోటి ఉంటాయి కదా, గ్రామంలో పెద్దవాళ్ళందరూ 10 రోజుల్లో పీత్వా ఆగళానాం పీత్వా శుభ్రంగా కొట్టేస్తారు. ఇందులో నాయకులు అంతా ఇచ్చేది. వేసేయండి పార్టీ ఏమనంటే ఏమైంది? గ్రామం నాశనం అయిపోయింది. ఇదండి మత్తులో అంటే. పదవి రాకుండానే పదవి కోసం వేలంపాటలు జరుగుతున్నాయి అంటే పదవి వచ్చాక ఆయన ఎలా ప్రవర్తిస్తాడో అందరికీ తెలుసు. అందుకే దుర్జటి 400 ఏళ్ల క్రితమే రాజులు మత్తులు అన్నాడు. రాజులు అంటే అప్పటి రాజులు కాదు, నాయకులు ఎవరైనా సరే. వారి సేవన నరకప్రాయంబు
డబ్బున్నవాడినో జమీందారునో అధికారంలో ఉన్నవాడినో సేవించడం ఎటువంటిదంటే నరకంతో సమానం అన్నాడు. ఎందుకని? ఎప్పుడు పిలుస్తారో తెలియదు, ఏం పని చెబుతారో తెలియదు, ఎప్పుడు కోప్పడతారో తెలియదు, ఎప్పుడు తీసేస్తారో తెలియదు. నరకం కాకపోతే ఏముందండి ఇక్కడ? ఎందుకంటే రెండు ఆవులు ఉంటే పాల ముగ్గుని బతకచ్చు, 2 ఎద్దులుంటే వ్యవసాయం చేసుకోవచ్చు, ఏదో చేసుకుంటే సుఖంగా ఉండొచ్చునండి. భార్యాభర్త ఇద్దరు కులవృత్తి చేసుకుంటే తిండికి లోటే ఉండదండి. వీళ్ళని ఆశ్రయించడం ఎందుకు? అందుకని దుర్జుడు చెబుతున్నాడు ఖచ్చితంగా. వారిచ్చు అంభోజక్షి చతురంతయాన తొరగీ భూషాదులు ఆత్మవ్యధా బీజంబుల్. ప్రభుత్వ పదవి ఒప్పుకున్నామనుకోండి, వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? వెంటనే జీతం ఇస్తారో లేదో తెలియదు కానీ ముందు పెద్ద కారు ఇస్తారు, దానికి ముందు ఒక ఎర్ర లైట్ ఒకటి పెడతారు. అంతేకాదు దేశం జెండా ఒకటి పెడతారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఏపీ, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఏదో రాస్తారు. అది మన ఇంటి ముందు ఉంటుంది. దానికి ఒక డ్రైవర్ ఉంటాడు, దానికి ఒక క్లీనర్ ఉంటాడు. వాళ్ళకి టిఫిన్ ఎవడు పెట్టాలో తెలియదు, ఈ ఉన్నవాడు పెట్టాలి. వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు, బయటికి వెళ్ళాలంటే టిఫిన్లు పెట్టాలి. కాబట్టి ఎవడు పదవి పొందాడో, ఎవడు కారెక్కుతున్నాడో వాడు పెట్టాలి ఇవన్నీ. వీడికి రోజుకు 500 వీళ్ళ టిఫిన్ల కింద పోతాయి. తర్వాత వీడి జీతం ఎప్పుడు వస్తుందో తెలియదు. అందుకే దూర్జటి 500 ఏళ్ల క్రితమే దాన్ని గమనించి ఈ నాయకులు రాజులు ఇచ్చేటువంటి భోగాలు ఉన్నాయి. త్వరగి గుర్రాలు అంటే ఈ రోజుల్లో కార్లు, భూష ఆభరణాలు. ఎప్పుడైనా ఆభరణాలు కూడా మనం బహుమతిగా కవులు పండితులు అయిన వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ప్రజలు ఇచ్చిన ఆభరణాలు హాయిగా ధరించవచ్చండి. ప్రజలెంతో ప్రేమతో ఇస్తారమ్మా, ప్రజలెంతో ప్రేమతో ఇస్తారు. వారు మన నుంచి ఏమీ ఆశించరు, వాడి నుంచి ఏమీ ఆశించరు. ఆయన మళ్ళీ అలాగ ప్రవచనం చెప్తే చాలు, అవధానాలు చేస్తే చాలు, 4 మంచి మాటలు చెప్తే చాలు అనుకుంటారు, ఇంకే ఉండదు. అదే ఒక జమీందార్, ఒక నాయకుడు మనకు ఏదైనా సన్మానం చేస్తే మనం అంగీకరించామనుకోండి, ఆయన ఏమంటాడు? మా మనవరాలు పుట్టింది, మీరు మా ఇంటికి రండి, బారసాలు చేయండి అంటాడు. నమశివాయ. ఈయన మనవరాలు ఎవరైనా లక్ష్మీదేవా పార్వతీదేవా? ఎందుకు వెళ్ళాలి మనం? ఇది ఆలోచించుకోవాలి. కవులు పండితులందరికీ దూర్జటి హెచ్చరిక చేస్తున్నాడు. మహానాయకులైన వాడు నీకు గుర్రాలు ఇచ్చినా, ఆ కాలంలో గుర్రాలు ఇచ్చినా, ఈ కాలంలో కార్లు ఇచ్చినా, భూష ఆభరణాలు ఇచ్చినా, ఇంకేదన్నా భోగాలు ఇచ్చినా, ఆత్మవ్యధా బీజంబుల్, నీ మనస్సుకి ఖేదం కలిగిస్తాయి ఇవన్నీ కూడా. తదపేక్ష చాలు. అందుకని నాకు అవేం వద్దు. మరి ఏం కావాలయ్యా అంటే పరితృప్తి చెందితే ఉన్న ఆభరణాలు, ఉన్న వాహనాలు చాలు, నాకు ఇంకేం అక్కల్లా. మీరు ఆలోచించండి దయచేసి. ఇంటికి ఒక్క కారు సరిపోదండి. చిత్తూరు సంగతి నాకు తెలియదు కానీ హైదరాబాదులో ప్రతి కుటుంబానికి 2 కార్లు ఉంటున్నాయమ్మా. 2 కార్లు. అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళకి 2 పార్కింగ్లు ఇస్తున్నారు ఈ మధ్యన. 2 పార్కింగ్లు. అంతేకాదు 2 కార్లు ఉండగా మళ్ళీ బండి ఇదొకటి ఇక్కడ, మళ్ళీ మొగుడుకో బండి, పెళ్ళానికో బండి, పెద్ద కొడుకో బండి, చిన్న కూతురుకో బండి, 4 బళ్ళు. అంటే 2 కార్లు 4 బళ్ళు. ఎన్ని ఉండాలండి? మొత్తం హైదరాబాద్ మీరు వచ్చి చూడండమ్మా, వాయు కాలుష్యం విపరీతంగా ఉంది. బయటికి రాలేకపోతున్నాం, లోపల ఉండలేకపోతున్నాం. ఢిల్లీ అయితే మరీ దారుణంగా ఉంది పరిస్థితి. ఇదంతా ఎందువల్ల వచ్చిందండి? నిజానికి ఇంటికి 1 కారు సరిపోదా? అందరూ కలిసి వెళ్ళలేరా? అబ్బే, ఎవరి అవసరాలు వారివి, ఎవరి టైమింగ్స్ వారివి, ఏం లేదండి. ఎవరి షోకు వారిది, ఎవరి అహంకారాలు వారివి. ఒక మనిషికి మరో మనిషికి పడదు. కుటుంబాల్లో కూడా కొడుకు తండ్రి కారు ఎక్కడు, భార్య భర్త కారు ఎక్కదు. ఎవరి కారు వారికి ఉండాల్సిందే, ఎవరు డ్రైవర్ వారికి ఉండాల్సిందే, ఎవరి ఖర్చులు వాళ్ళు పెట్టేవలసిందే, మొత్తం సంసారం దెబ్బైపోవలసిందే. ఇదే చెబుతున్నాడు ఇక్కడ. తృప్తిని పొందితేను. 1 కారు ఉంది చాలు, తృప్తి పడదాం. 1 ఇల్లు కట్టుకున్నాం చాలు, తృప్తి పడదాం. ముందేమో అపార్ట్మెంట్ అంటాడు, తర్వాత ఏమో విల్లా అంటాడు. విల్లాతో ఆగడండి, ఫామ్ హౌస్ అంటాడు. అది ఎక్కడో మళ్ళీ ఇక్కడ. ఒక విల్లా ఉండగా, ఇది విలవిల్లాడిపోతూ ఉండగా మళ్ళీ ఫామ్ హౌస్, తోటలో ఇల్లు. అక్కడికి వెడతాడా? వెళ్ళడు. నెలకోసారి వెడతాడు. బాత్రూమ్కి వెళ్ళి బయటకు వచ్చేస్తాడు. ఇక బోర్డు పనులు ఉన్నాయి. ఫోన్ వచ్చింది. ఫామ్ హౌస్ ఎందుకంటే బాత్రూమ్కి వెళ్ళడానికి. చాలా బాగుంటుందండి, వెరీ బ్యూటిఫుల్. గరికపాటి వారు మీరు వచ్చి 2, నాకేం పని లేదు ఇక్కడ, మా అపార్ట్మెంట్ నాకు చాలు, మీరు వచ్చి ఉండండి. ఎందుకు ఉండడం? ఇక్కడ పుణ్యం. మా బోటుగాళ్ళు ఉంటే పుణ్యం. మేమంతా పెద్ద సెంటిమెంట్ మనుషులం ఇక్కడ. మేము అడుగు పెడితే వైబ్రేషన్స్. నేను మొహమాటం లేకుండా చెబుతున్నానమ్మా, ఎంత గొప్ప యోగులు కాదు, సాక్షాత్తు శివకేశవులు మీ ఇంట్లో అడుగుపెట్టినా కూడా మీకు ఏం జరుగుతుందో నేను చెప్పలేను. మీ మనస్సు మారితేనే ఏదైనా జరుగుతుంది. ఖచ్చితంగా మీ వల్లనే మీకు జరుగుతుంది. మా వల్ల ఏమీ జరగదు. మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి. ఈ ఊరికే కృత్రిమ గౌరవాలు తగ్గించేయండి. బాగా అడుగు పెట్టండి. అడుగు పెట్టేటమో పెద్ద మట్టి పెడతాం పట్టుకొచ్చి. ఇక్కడ ఏం ఉపయోగం? ఇక్కడ
ఎవడు అసలు ఆ మాట ఎంత విచిత్రమైందంటే నీ మీద నీకు నమ్మకం లేదనమాట. నేను అడుగు పెడితే ఏదో జరగాల, నువ్వు 10 ఏళ్ల బట్టి కాపురం చేస్తున్నావు, ఏం జరగలేదు ఇక్కడ. నీ అడుగు మీద నీకు నమ్మకం లేదు, ఎవడో అడుగు పెట్టాలి. నీ మనస్సు మీద నీకు నమ్మకం లేదు, ఎవడి ఆలోచనలో ఉండాలి. నీ మాట మీద నీకు నమ్మకం లేదు, ఎవడి మాటో కావాలి. మొత్తం జీవితం పరాధీనం చేసేవాడి. అందుకే దొంగ గురువులు పెరుగుతున్నారమ్మా, బోధ గురువులు లేరు. ఇవాళ బాధ గురువులు ఎక్కువైపోయారండి. ఎన్ని మాయలు, ఎన్ని మోసాలు, ఎన్ని మాయలు. మన మీద మనకి నమ్మకం లేదు, మన అడుగు మీద మనకి నమ్మకం లేదు, ఎవడో అడుగు పెట్టాలి. పెడితే అయిపోతుందా? వాడున్న ఇంట్లో అన్నీ జరిగాయా? కాస్త చైతన్యంతో ఆలోచించాలండి. అది ఆధ్యాత్మికత. మూఢభక్తిలో పడిపోకూడదు. అందుకని చెబుతున్నాడు, నువ్వు ఏ నాయకుల దగ్గర, ఏ జమీందారుల దగ్గర ఎన్ని కోరికలు తీర్చుకున్నా, ఎన్ని కానుకలు పుచ్చుకున్నా అవన్నీ ఆత్మవ్యధా బీజంబుల్. నీకు దుఃఖం కలిగిస్తే కానీ సుఖం కలిగించవు. తదపేక్షదారు పరితృప్తిని చెందితాను. అందువల్ల నేను వాటి విషయంలో సంతోషపడ్డా. ఇప్పుడు ఏమడుగుతున్నాడు? జ్ఞానలక్ష్మి జాగ్రత్త పరిణామమిమ్ముదయతో. జ్ఞానం అనే లక్ష్మిని మనకు అందించమంటున్నాడు. గమనించండి, అష్టలక్ష్మి ఆలయం ఉంటే వెళ్ళి చూడండి. జ్ఞానం పొందడానికి వెళ్ళండి, కోరికలతో కాదు. అష్టలక్ష్మి ఆలయానికి వెళ్ళండి, దండం పెట్టుకుని వచ్చేయకండి, చూడండి. సంతానలక్ష్మి, సౌభాగ్యలక్ష్మి, వీరలక్ష్మి, విజయలక్ష్మి, గజలక్ష్మి, ధనలక్ష్మి, అంతే కదా. 8 పేర్లలో ఎక్కడైనా జ్ఞానలక్ష్మి ఉందేమో గమనించండి. ఉండదమ్మా. ఎందుకో తెలుసా? ఈ సంతానం, సౌభాగ్యం, డబ్బు, వీరత్వం, పరాక్రమం, విజయం ఇవన్నీ కోరినంతకాలం నీకు జ్ఞానం రాదు. ఇవన్నీ వదిలేస్తే వస్తుంది. అందుకే అష్టలక్ష్మిలో ఎక్కడ జ్ఞానలక్ష్మి ఉండదు. మీకు అతిలోక రహస్యం ఏమిటో తెలుసా? ఆ మూల గర్భగుడిలో మూలరాట్టు పేరు జ్ఞానలక్ష్మి అమ్మ. ఆవిడ దర్శనం లభిస్తే మనకి చాలు. ఈ 8 మనకి దేనికి పని. ఆవిడ జ్ఞానలక్ష్మి. అంతా ఒక్కటే, అంతా ఒక్కటే, అంతా ఒక్కటే అన్న జ్ఞానం ఉంటే అన్ని వైభవాలు మీకే పడతాయి, అనుమానం ఏం లేదు ఇక్కడ. ఆ జ్ఞానం పొందే ప్రయత్నం చెయ్యాలి. ఆ జ్ఞానం ఇతరులకు పంచిపెట్టడం కాదు, మనం ఆ జ్ఞానంతో ఉండే ప్రయత్నం చెయ్యాలి. అప్పుడు ఉన్నది చాలు, ఉన్నది చాలు. సంతానం లేకపోయినా మంచిదే, ఉన్నా మంచిదే. ఉన్నారనుకోండి బాధ్యతగా పెంచుతాం, దైవభక్తి, దేశభక్తి కలిగేలా చేస్తాం. లేరనుకోండి 1-2 అనాథలను తెచ్చి పెంచుకుంటామండి. ఎవరు ఎందుకు ఆలోచించారండి దయచేసి ఆ విషయాన్ని? IVF అంటారు, DVF అంటారు. 30 లక్షలు కడతారు, 40 లక్షలు కడతారు, మోసపోతున్నారు. కానీ దేశంలో 25 లక్షల మంది అనాథలు ఉన్నారమ్మా. 25 లక్షల మంది. పెళ్ళి అయిన వాళ్ళలో 2 ఏళ్ళైనా, 3 ఏళ్ళైనా, 10 ఏళ్ళైనా ఎవరికైనా కనుక సంపదలు, సంతానం లేకపోతే ఒక అనాథాశ్రమానికి వెళ్ళండి. పుట్టిన బిడ్డని ఏడాది నిండకుండా ఉంటే చాలు, మనకే అలవాటు అయిపోతాడు బాగా. ఎర్రగా ఉన్నవాడినే తెచ్చుకోండి, అందంగా ఉండేవాడినే తెచ్చుకోండి, ఆరోగ్యంగా ఉన్నవాడినే, మగ ఆడ అన్నీ మీ ఇష్టం. కానీ 1-2 జీవితాన్ని ఇవ్వండి సంతానం లేని వాళ్ళు. అంతకంటే పుణ్యమైంది లేదు, అంతకంటే పుణ్యమైంది లేదు. దేశంలో అనాథలు తగ్గిపోతారు. మనకి సొంత సంతానంలా చిన్నపిల్లల్ని తెచ్చుకున్నాం అనుకోండి, 10 ఏళ్ల వాళ్ళని తెచ్చుకుంటే ఉపయోగం లేదు, వాడు అప్పటికే ముదిరైపోయాడు. ఏడాది లోపు తెచ్చుకున్నాం అనుకోండి, వాళ్ళు మన ఇంట్లో పెరుగుతారు, మన మాట వింటారు, మన పిల్లలు ఎలా ఉన్నారో అలాగే ఉంటారు. అంటే సంతానం లేని వాళ్ళు అనవసరంగా చెట్టుకి పుట్టకి మొక్కి జీవితాన్ని పాడు చేసుకోవద్దు. అనాథాశ్రమానికి వెళ్ళి మనకి నచ్చిన వాళ్ళనే, అమ్మాయిని అబ్బాయిని ఇద్దరిని తెచ్చుకుంటే అమ్మాయి సరదా తీరుతుంది, అబ్బాయి సరదా తీరుతుంది. ఈ రకంగా అంతా ఒక్కటే, అంతా ఒక్కటే. మన సంతానమైనా వేరే సంతానమైనా పోషించడమే కదా కావలసింది. అదే జ్ఞానం అండి. అటువంటి జ్ఞానలక్ష్మి జాగ్రత్త పరిణామం మిమ్ము దయతో. అటువంటి జ్ఞానలక్ష్మిని నాకు కలిగించవయ్యా, ఇవన్నీ నాకు దేనికి అన్నాడు. ఆ జ్ఞానలక్ష్మి అంటే ఏమిటో తెలుసా? అది ఎలా వస్తుందో తెలుసా? దాన్ని చెబుతున్నాడు. నిప్పై పాతకతూల శైలమడసున్ నీ నామము ఏ మానవులు తప్పన్ దవ్వుల విన్న అంతక భుజాదర్పోద్ధత క్లేశముల్ తప్పున్ తారును ముక్తులవుదురని శాస్త్రంబుల్ మహాపండితులు చెప్పంగా తమకింక శంకవలెనా శ్రీకాళహస్తీశ్వరా. భగవంతుణ్ణి మన మనస్సులో నిలబెట్టడానికి కలియుగంలో మాత్రమే మనకు దొరికిన అవకాశం ఏమిటో తెలుసా? కృతయుగంలో తపస్సు చేస్తే కానీ ముక్తి రాదండి. ఏదో గుళ్ళోకి వెళ్ళాం, దండం పెట్టాం, పూజ చేశామంటే కుదరదండి. కృతయుగంలో లెక్క ఏమిటంటే మహాతపస్సులు చేస్తే తప్ప ఎవ్వరికీ ముక్తి రాదు. త్రేతాయుగంలో రామచంద్రమూర్తి జీవించిన కాలంలో యజ్ఞాలు చేస్తే కానీ మోక్షం రాదండి. అందుకే రామచంద్రమూర్తి యజ్ఞ సంరక్షణ చేశాడు.
విశ్వామిత్రుడు యాగరక్షణకి రమ్మంటే వెంటనే వెళ్ళాడు. యాగం చాలా ముఖ్యం. యజ్ఞాలు చేస్తే కానీ ముక్తి రాదండి. ద్వాపర యుగంలో దానం చేస్తే కానీ ముక్తి రాదండి. కలియుగం గొప్పతనం ఏమిటో తెలుసా? తపస్సు అక్కర్లేదు, యజ్ఞము అక్కర్లేదు, దానము అక్కర్లేదు. నీ మనస్సుని వీలైనంతసేపు పరమేశ్వరుడి పాదాల మీద ఉంచి నమ శివాయ, నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః అని ఏదో ఒక నామాన్ని నువ్వు స్మరిస్తే వ్యాసాది మహర్షులకి ఏ రకమైన మోక్షం కలిగిందో ఆ రకమైన మోక్షమే మనకు కలుగుతుందండి. అనుమానం ఏమీ లేదు. ఇక్కడ కలియుగంలో మాత్రమే ఉండే కన్సెషన్ పథకం ఇది. ఉచిత పథకం, ఉచిత పథకం అంటారు కదా, ఇది మన మహర్షులు ఇచ్చిన ఉచిత పథకం. అందుకే భాగవతం ముందు ఓ చిత్రమైన ఘట్టం ఉంటుంది. భాగవత రచనకి ముందు వ్యాసుడు గంగానదిలో స్నానం చేస్తూ ఉంటాడు. నిలబడి స్నానం అయిపోయాక ఏడుస్తూ ఉంటాడు మనిషి. చాలా చిత్తశుద్ధి కలిగిన మహానుభావుడు వ్యాసుడు. అంటే నిగర్వి, ఏమాత్రం అహంకారం అసలు పొరపాట్లు కూడా ఆయన దగ్గరికి రాదు. అది అంత నిగర్వి. అక్కడ నిలబడి ఏడుస్తున్నట్టు పాపం నారదుడు చూశాడు. ఏమయ్యా, 18 పురాణాలు రాశావు, వేదాలు విభజన చేశావు, మహాభారతం రాశావు, అప్పటికింకా భాగవతం ఒక్కటే రాయాలి. 17 పురాణాలే రాశాడు. వేదాలు విభజించాడు, మహాభారతాన్ని రాశాడు 1700 శ్లోకాలతో. ఇంత చేసావు, ఎందుకు ఏడుస్తున్నావు అన్నట్ట. ఏం లేదయ్యా, కలియుగం వస్తోంది కూడా, నాకు కూడా ఆయుర్దాయం అయిపోతుంది, నేను వెళ్ళిపోవాలి కదా, నాకు ఇంకా కలియుగంలో కూడా ఉండాలని ఉందయ్యా, ఆ అవకాశం లేదు. ఎందుకు అంటే కృతయుగంలో తపస్సు చేస్తే కానీ మోక్షం లేదు, త్రేతాయుగంలో యజ్ఞాలు చేస్తే కానీ మోక్షం లేదు, ద్వాపర యుగంలో దాన ధర్మాలు చేస్తే కానీ మోక్షం లేదు, కలియుగంలో కేవల నామస్మరణతో మోక్షం పొందుతారని చెప్పారు కదయా. అంత సులభమైనటువంటి కలియుగంలో జన్మించి అదే దీర్ఘకాలం కొనసాగితే ఎంత బాగుండేది. అందుకని బాధపడుతున్నాను అంటే కలియుగ మానవులందరికీ మోక్షం లభించే విధంగా భగవన్నామం యొక్క మహిమని వివరిస్తూ నువ్వు గ్రంథం రాయవయ్యా అని నారదుడు సలహా ఇస్తే అప్పుడు వ్యాస మహర్షి నోట పలికిందే శ్రీమన్ మహాభాగవతం అమ్మ. అనుమానమే లేదు. అందులో 14,093 శ్లోకాలతో మహాభాగవతాన్ని రచించాడు మహానుభావుడు. దాన్ని తెలుగులో 9,010 గద్య పద్యాలతో మనకి బమ్మెర పోతన గారు అందించారు. ఆ భగవన్నామం యొక్క మహిమ ఎలాంటిదంటే నిప్పై పాతకతూల శైలమడసున్నీ నామము. అది నిప్పులా పనిచేస్తుందిట. రవ్వంత నిప్పు ఇల్లంత కాల్చు అన్నారు. మనం చేసినటువంటి పాపాలు ఈ జన్మవో ఏ జన్మవో తెలుసో తెలియకో చేసినవన్నీ ఒక పర్వతం అంత ఉంటాయిట. పర్వతం అనుకుందాం, పర్వతం అంత పాపాలు ఎలా పోతాయండి. కానీ తూలశైలం అన్నాడు ధూర్జుడు. అది దూది పర్వతం, కంగారు పడకనే. అది మట్టి పర్వతం కాదు, రాతి పర్వతం కాదు. నువ్వేం కంగారు పడకు. ఎన్ని పాపాలు చేసినా ఆలోచనలే అవన్నీ. ఆలోచనలన్నీ దూదండి. అందుకే ఆలోచనలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. గమనించండి, ఆలోచనలు ఎప్పుడు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మేఘాలతో పోలుస్తారు ఆలోచనలు. మబ్బులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. దూది అలా ఎగురుతూ ఉంటుంది, ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలియదు. దూది లాంటివి ఆలోచనలన్నీ. పాపాలు పుణ్యాలు అన్నీ దూదులే. ఆ దూదులు ఒక పర్వతం అంత ఉన్నా మనం కంగారు పడక్కల్లా. నమ శివాయ, నమ శివాయ అనేటువంటి నామం ఉందే, అది అగ్నై ఆ పాపాల దూది పర్వతాన్ని కాల్చిపారేస్తుంది. అనుమానం ఏం లేదన్నాడు ధూర్జటి. నిప్పై పాతకతూల శైలమడసు నీ నామము. ఎలాగా? ఏ మానవులు తప్పన్ దవ్వుల విన్న భగవన్నామస్మరణ జరుగుతూ ఉంటే, తప్పన్ పొరపాటుని విన్నా పుణ్యమేట. పొరపాటుని విన్నా అంటే ఎక్కడో భజన జరుగుతోందండి, అక్కడ బస్ స్టాండ్ ఉంది దగ్గరలో, బస్సు రాలేదు, మనం అక్కడ నుంచున్నాం, పక్కనే గుడి ఉంది, భజన చేస్తున్నారు. మనం ప్రశాంతంగా బస్సు వచ్చే వరకు ఆ దృష్టి భగవన్నామం మీద పెడితే మనం ఆ నామాన్ని మనం స్మరించినట్టే లెక్క. ఇటు బస్సు ఎక్కుతున్నాం, భగవంతుడిని స్మరిస్తున్నాం. అంతకంటే ఏం కావాలండి? బస్సులో కూడా ఏముంటుంది, ఎక్కగానే దేవుని స్మరింపము అని ఉంటుంది, మొహమాటం లేకుండా. ఆ స్మరణ ఏదో బస్ స్టాండ్లో చేశాం కదా, కానీ ఎలా చేశాం? తప్పనిసరి చేశాం. మనం అనుకుని చేయలేదు. ఇక్కడ బస్సు రాలేదు కాబట్టి, బస్ స్టాండ్ పక్కనే గుడి ఉంది కాబట్టి, ఆవేళ ఏకాదశి కాబట్టి ఎవరో భజన చేస్తుంటే మనం చేసాం, కావాలని చేయలే. కానీ అలా చేసిన పుణ్యమే అన్నాడు. అంతేకాదు, దవ్వుల విన్నా, ఎంత దూరంలో విన్నా సరే. అందుకే ఒక్క మాట గమనించండి, మీ సెల్ ఫోన్ మోగినప్పుడు రింగ్ టోన్ అంటారే, అది ఖచ్చితంగా వెర్రి మ్యూజిక్లన్నీ పెట్టకండి అమ్మా. దిక్కుమాలిన పాటలన్నీ పెట్టకండి. ఏదో ఒక అన్నమయ్య కీర్తన, ఏదో ఒక త్యాగరాజు కీర్తన, లేదా విష్ణు సహస్రం, లేదా లలితా సహస్రంలో 2 శ్లోకాలు అలా వచ్చేలా మీ రింగ్ టోన్స్ ఏర్పాటు చేసుకోండి. చాలా బాగుంటుంది, జీవితం చాలా బాగుంటుంది. అది ఏమైనా కష్టమా?
రింగుటోన్లు ఏవైనా ఏర్పాటు చేసుకోవచ్చు కదా. ఒక పాట, ఒక విష్ణు సహస్రంలో శ్లోకం, అది మీ ఫోన్ ఒక 25-30 సార్లు రోజుకి మోగింది అనుకోండి. మోగినప్పుడల్లా విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు అందనుకోండి. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి అందనుకోండి. ఎంత అందమైన మాట, ఎంత అందమైన మాట. ఎన్ని రోజులు వింటున్నాం, ఎన్నిసార్లు వింటున్నాం. అంతేకాదు, నేను చేసి మీకు చెబుతున్నా, 2000 సంవత్సరంలో నేను తీసుకున్న నిర్ణయం, ఫోన్లో మాట్లాడితే ఎవరు ఫోన్ చేసినా సరే హలో అనొద్దు, హరి ఓం అనాలి అని నిర్ణయించుకున్నా. 25 సంవత్సరాల బట్టి అదే మార్గంలో ఉన్నాను, అదే మార్గంలో ఉన్నాను. అది మీరు చేయలేరా? హలో అంటే ఏముందండి, ఏమైనా అర్థం ఉందా? చెలో అన్నట్టుగా ఉంది. హరి ఓం అంటే హరినామస్మరణ చేసిన పుణ్యం. అంతేకాదు, ఈ మైక్ ఆపరేటర్లు, వీడియోగ్రాఫర్లు అందరూ వింటున్నారు కాబట్టి చెబుతున్నారు. మైక్ టెస్టింగ్ చేసే సన్నాసులు ఏం చేస్తారో తెలుసా? మైక్ టెస్టింగ్ ప్లీజ్ 1 2 3 4 ఏదో 1 2 3 4 అంతకంటే వీడికి అంకెలు రావు. ఎన్నిసార్లు అంటావా 1 2 3 4 1 2 3 4? బుద్ధి లేదా? కనీసం 1 2 3 4 అన్నా తెలుగు అంకెలు వస్తాయి, అవి రావు. 1 2 3 4 1 2 3 4 1 2 3 4 చచ్చే వరకు వీడు 1 2 3 4. ఆ 4 దగ్గర ఎందుకు ఆపుతాడో తెలుసా? వీడు పోయినప్పుడు వీడిని మోసేవాడు నలుగురే, అందుకే ఆపేస్తాడు. 1 2 3 4 పాడి మోసేవాడు నలుగురే కదా, అందుకే ఆపేస్తాడు అక్కడ. ఈ దిక్కుమాలిన మాట అనే బదులు హరి ఓం హరి ఓం హరి ఓం అనలేవా? శివ 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 అనలేవా? కేశవ నారాయణ మాధవ గోవింద, ఆ 4 పలుకు. 24 వద్దు, 4 పలుకు. కేశవ నారాయణ మాధవ గోవింద. మైక్ టెస్టింగ్ కేశవ నారాయణ మాధవ గోవిందాను. మైక్ టెస్టింగ్ చేసి ఆపరేటర్లు అందరూ వైకుంఠంలో ఉంటారమ్మా, అనుమానమే లేదు. అంత గొప్పదా నామస్మరణ. చిన్న చిన్న ఉపాయాలండి ఇవన్నీ. ఫోన్ ఎవడన్నా చేస్తే హరి ఓం అనలేమా? హలో బాగున్నావా? ఇంత పొడుగు హలో హలోకి అర్థం చెప్పండి ఎవడైనా. దాని బదులు హరి ఓం అంటే ఎక్కడ అంకెలు, మాట్లాడిన మాటలే మాట్లాడవలసి వచ్చిన భగవత్స్మరణ చేస్తే అదే దవ్వుల విన్నా. ఏ అవసరానికైనా సరే, తప్పనిసరి అయినా సరే, దూరం నుంచి అయినా సరే, తప్పను దవ్వుల విన్న. దానివల్ల కలిగే ప్రయోజనం తెలుసా? అంతక భుజాదర్పోద్ధత క్లేశము దప్పున్. అంతక భుజాదర్ప ఉద్ధత క్లేశములు. యమధర్మరాజు కూడా నీ జోలికి రాలేడు. ఎందుకంటే మనం జ్ఞాన మార్గంలో ఉండి పూర్తిగా మృత్యు అనేది శరీరానికి తప్పితే ఆత్మకి కాదు. ఇది ఎలాగూ ఉండేది కాదు, దీని గురించి నేను బాధపడక్కల్లా. అందుకని శరీరం వదిలేసేలోగా ఏం చేయాలో అది చేస్తే సరిపోతుంది కదా. ఇప్పుడు ఉద్యోగాల్లో ఉన్నామండి, 60 ఏళ్లకి రిటైర్మెంట్ అని చెప్పారండి. ప్రభుత్వ ఉద్యోగంలో అనుకుందామండి, ప్రైవేట్ అయినా ఎప్పుడో అప్పుడు పంపిస్తారు కదా. నేను ఇంకా ఉంటానంటే ఒప్పుకుంటారండి? ఒప్పుకోరు కదా. అందుకని ఏం చేస్తాడు? ఈ 60 ఏళ్లలోగానే తర్వాత ఇంకో 20 ఏళ్ల జీవితం గడవడానికి సరిపడా దాచుకుంటున్నాడా లేదా? అలాగే మనం మృత్యువుకి సిద్ధంగా ఉండమంటే మృత్యువుని తప్పించుకోవడం కాదు. ఇక్కడ మృత్యువు ఎలాగూ తప్పదు. కాబట్టి ఆ లోగా ఏం చేయాలి? మోక్షం పొందాలి. మోక్షం పొందాలంటే జ్ఞానం పొందాలి. జ్ఞానం పొందాలంటే ఇటువంటి పద్యాలు చదవాలి, ఇటువంటి భక్తి మార్గంలో నడవాలి. ఆ ప్రయత్నం చేయొచ్చు కదా. మృత్యువును తప్పించుకునే ప్రయత్నం ఎందుకు? పని లేక ఇంకా ఆయుష్ హోమం చేద్దామా, ఇంకో 10 ఏళ్ళు బతుకుదామా? బతికి ఏం చేస్తావు? ఇప్పటికే 3 కొంపలు ముంచావు, ఇంకో 6 కొంపలు ముంచుతావు, అంతకంటే ఏం లేదు ఇక్కడ. ఆ ఉన్న దాంట్లో మనం ఏం చేయాలో చూడాలి. కానీ దీన్ని పెంచుకోవడం ఏంటంటే ఎంతసేపు? పొడుగు పెరగడం, దీర్ఘం పెరగడం, ఆయుర్దాయం పెరగడం ముఖ్యం కాదు. ఉండవలసిన సమయంలో చేయవలసింది చేశామా లేదా? అది ఉంటే అంతక భుజాదర్పోద్ధత క్లేశములు. యమధర్మరాజు కూడా నిన్నేం చేయలేడు. ఏ 70 ఏళ్ల వయస్సులోనైనా వాడు గుండెపోటు రూపంలో వస్తే మనం పడుకున్నప్పుడే ఎలా ఉంటామంటే, అమ్మా నమస్కారం. పడుకునే ముందు దేవుడికి ఒకటే నమస్కారం పెట్టుకోవాలి. అమ్మా నమస్కారం. పొద్దున్న లేస్తే మళ్ళీ నమస్కారం పెడతా, లేకపోతే ఇదే చివరి నమస్కారం, అంతే, అయిపోయింది లెక్క. అంటే మనం మృత్యువుకి సిద్ధంగా ఉన్నాం, పొద్దున్న లేవకుండా ఉండడానికి సిద్ధంగా ఉన్నాం. రాత్రి పడుకుని పొద్దున్న ఏం చేయాలని ఆలోచించకూడదు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి ఒక మాట, రేపేమవుతుందని ఆలోచించకండి, నిద్ర పట్టదు. రేపటిలోగా ఏం చెయ్యాలి అని ఆలోచించండి. అప్పుడు చేయవలసింది ఒకటే, నమశివాయ నమశివాయ. రాత్రి పడుకున్నాక ఇంకేం చేస్తావు? ఎవడి కొంపైనా కూరుద్దాం, వాడితో మాట్లాడదామన్నా వాడు పడుకున్నాడుగా, అందుకని పడుకోక తప్పదు. అందుకే నామస్మరణ చెయ్యి. అందుకని అలా బలవంతంగా చేసినా సరే యమధర్మరాజు సైతం నీ జోలికి రాలేడయ్యా, మోక్షం వస్తుంది. కానీ ఎవరు మామూలు వాళ్ళు కాదు. చెప్పన్ శాస్త్రంబుల్ మహాపండితులు చెప్పన్. భాగవతం లాంటి గ్రంథం, భగవద్గీత లాంటి శాస్త్రం ఎవరైతే నన్ను నిరంతరం స్మరిస్తూ ఉంటారో వారిని కాపాడుతారని భగవంతుడు భగవద్గీతలో చెప్పాడు. అనన్యాశ్చంత ఎంతో మాం అంటే అర్థం అది. అటువంటి శాస్త్రాలు, భగవద్గీత లాంటి శాస్త్రాలు, భాగవతం లాంటి పురాణాలు, కాళహస్తి శతకం లాంటి కావ్యాలు,
అన్నీ చెబుతున్నాయి కదా. తారుణు ముక్తులౌదురు, మీరు తరిస్తారు ఇతరులను తరింపజేస్తారు అని చెప్పంగా తమకింక శంకవలెనా శ్రీకాళహస్తీశ్వర. అటువంటి భగవన్ నామస్మరణ ద్వారా అది వీలైనంత చెయ్యడం ద్వారా మనం జ్ఞాన మార్గంలో మోక్షాన్ని పొందేటువంటి ప్రయత్నం చేద్దాం.